మా డాడీ రిటైర్ అయ్యారు. ఎంఈఓ కింద రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఫండ్స్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అండ్ ఆ వచ్చిన ఫండ్తో అందులోని ఇంట్రెస్ట్ ఇయర్లీ రఫ్గా ఒక 80,000 అనుకోండి, అది సేవా కార్యక్రమాలకు ఉపయోగిద్దామని డిసైడ్ అయ్యారు. సో హీ హాజ్ స్టార్టెడ్ ఏకే వెల్ఫేర్ సొసైటీ. సో ఆయన ఏం చెప్తారో చూద్దాం. సో మిమ్మల్ని కొంచెం ఇన్స్పైర్ చేస్తుందని ఈ వీడియో. నా పేరు తాడి అమృత్ కుమార్. నాతవరంలో ఎంఈఓగా చేస్తూ గత సంవత్సరం రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలన్న ఉద్దేశం నాకు కలగడంతో పాటు నా మిత్రులు, స్నేహితులు, బంధువులు కొంతమంది సలహా ఇచ్చిన మేరకు ఈ స్వచ్ఛంద సంస్థను ఒకటి రిజిస్టర్ చేయించాను ఈ నెలలోనే. ఈ స్వచ్ఛంద సంస్థకు మరి ఉండే కావలసిన ఆర్థిక వనరులని ప్రాథమికంగా నేను రిటైర్ అయిన మొత్తం నుండి 10 లక్షలు డిపాజిట్ చేసిన 10 లక్షల డిపాజిట్ వలన వచ్చే వడ్డీని, అంటే సుమారు సంవత్సరానికి వచ్చే ఒక 80,000 సుమారు వడ్డీని ఈ సేవా కార్యక్రమాల్లో వినియోగించాలని నిర్ణయించి, అలాగే తోటి రిటైర్ అయిన టీచర్సు, ఆఫీస్ సిబ్బంది, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు వాళ్ళ యొక్క సలహాల మేరకు ఒక ఎగ్జిక్యూటివ్ బాడీని ఏర్పాటు చేయడం జరిగింది నవంబరు ఈ నెలలోనే. ఏకే వెల్ఫేర్ సొసైటీ అనే ఒక నేమ్ బోర్డుతో ఈ సొసైటీని స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగానే మొట్టమొదటిగా మరి ఈ వీధిలోనే సొసైటీ ఏర్పాటు చేయబడిన కార్యాలయ వీధిలోనే ఉంటున్న ఒక అమ్మాయి, మాకవరపాలెం మండలం అవంతి కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఇటీవల 3 నెలల క్రిందట రోడ్డు ప్రమాదంలో కాళ్ళు, చెయ్యి ఫ్రాక్చర్ అయిన సందర్భంగా బీపీఎల్ కుటుంబం అవడం వల్ల వైద్య ఖర్చుల నిమిత్తం ఆ అమ్మాయికి ఈ మా కార్యవర్గం సమక్షంలో మొట్టమొదటిగా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా 15,000 రూపాయలని ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం అందించడం జరిగింది. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా విస్తృతపరచడానికి, భారీ ఎత్తున చేయడానికి వీలుగా ఒకవేళ బంధువులు, మిత్రుల నుంచి ఎవరైనా విరాళాలు స్వచ్ఛందంగా స్వీకరించి ఈ సంస్థ తరపున రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి వీలవుతుందని కూడా నిర్ణయించుకున్నాం. ఇక్కడికి ఈ సందర్భంగా చేరిన మిత్రులందరికీ, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నా సహాయం చేయడానికి ముఖ్యంగా ఏదైనా సంస్థ నేను రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయిన మొత్తం నుండి 10 లక్షలు డిపాజిట్ చేసి ఆ 10 లక్షల మీద ప్రతి సంవత్సరం వచ్చే 80,000 సుమారు పైన వచ్చే వడ్డీని ఇలాంటి